అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో జనవరి 18 ఆదివారం ధనుస్సు రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీ కారణంగా మీరు దాచిన నిజం బయటపడుతుంది, లేదా మీకు తెలియని నిజం మీ ముందుకు వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. సూర్యుడి ప్రభావం మరియు గ్రహాల యోగం మీ జీవితాన్ని మలుపు తిప్పేలా చేస్తున్నాయి. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి జనవరి 18 ఆదివారం ధనుస్సు రాశిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? ఆదివారం అంటే సూర్య భగవానుని రోజు. ధనుస్సు రాశిపై ఈరోజు ప్రభావం ఎలా ఉంది అంటే, ధనుస్సు రాశి వారికి అహంకారం తగ్గుతుంది మరియు వీరు ఎలాంటి నిజాన్ని కూడా దాచలేరు మరియు వీళ్ళ మాటలకు కూడా విలువ పెరుగుతుంది. కర్మ ఫలితం వెంటనే వస్తుంది. అందుకే ఈరోజు జరిగిన విషయం చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ధనుసు రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ధనుసు రాశి వారు మనసులో ఏదీ దాచుకోలేరు, వెంటనే బయట పెట్టేస్తారు మరియు వాళ్ళను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం కూడా ఇస్తారు. అబద్ధాలు మాత్రం అస్సలే ఆడడానికి ఇష్టపడరు. ఒకవేళ ధనుసు రాశి వారు మగవారు అయితే స్త్రీలను గౌరవించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళ అతి నమ్మకం వల్ల చాలాసార్లు మోసపోతూ ఉంటారు. ఈ ఆదివారం ఆ విషయానికి సంబంధించిన రోజే అయ్యింది. సో దాని గురించి ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ముఖ్య విషయానికి వచ్చినట్లయితే, ఒక స్త్రీ, ఆమె పాత్ర ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ధనుసు రాశి మిత్రులారా, ఈరోజు మీ జీవితంలో కనిపించే ఆ స్త్రీ సాధారణ వ్యక్తి కాదు. ఆమె ద్వారా దేవుడు మీకు ఒక సంకేతాన్ని పంపుతున్నారు. మీ గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకే మాటతో కలిసే అవకాశం ఉంది. ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు ఒక్కొక్కరిగా చూద్దాము. ఒకటోది, ఆమె మీ భార్య అయితే ఎలాంటి సందేశాన్ని పంపుతున్నారు? ఈరోజు ఆమె చెప్పే మాట సాధారణ గొడవ కాదు. ఆమె చాలా రోజులుగా మనసులో దాచుకున్న బాధ ఈరోజు బయటపడుతుంది. ఇక మీరు పట్టించుకోని విషయమై కూడా ఉండవచ్చు, మీరు తేలికగా తీసుకున్న మాట అయి కూడా ఉండవచ్చు, మీరు చేసిన చిన్న తప్పు కూడా కావచ్చు. ఇవన్నీ ఈరోజు ఆమె మాటల్లో బయటపడతాయి. జాగ్రత్త. ఈరోజు ఆమె మాటను నిర్లక్ష్యం చేస్తే తరువాత మీరే పశ్చాత్తాపం తప్పదు. కానీ ఓపికగా వింటే మీ బంధం మరింత బలపడుతుంది. ఇక రెండవది, ఆమె మీ ప్రేమించిన వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. ఈరోజు మీ ప్రేమకు పరీక్ష. ఆమె మీతో ఏదో నిజం చెప్పాలని చూస్తుంది. తన భయం, తన అనుమానం లేదా మూడో వ్యక్తి విషయం. ఈ నిజం మీకు షాక్ ఇవ్వచ్చు. కొందరికి ఇది జీవితాంతం గుర్తుండిపోయే క్షణం అవి కూడా అవుతుంది. ఇక కొందరికి ఇది విడిపోవడానికి కారణం కూడా అవుతుంది. కానీ నిజాన్ని స్వీకరించే ధైర్యం ఉంటే అదే నిజం మీ జీవితాన్ని కాపాడుతుంది. ఇక మూడోది, ఆమె మీ తల్లి అయితే ఈరోజు తల్లి మాట దేవుడి మాటతో సమానం. ఆమె మీ భవిష్యత్తు గురించి ఒక హెచ్చరిక ఇస్తుంది. మీరు చేస్తున్న పని గురించి, మీరు నమ్ముతున్న వ్యక్తి గురించి, మీరు తీసుకోబోయే నిర్ణయం గురించి ఆమె మీకు ఒక హెచ్చరిక ఇవ్వనుంది. ఇక ఆమె మాటను మీరు తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈరోజు తల్లి చెప్పే మాట రేపు జరిగే సంఘటనకు ముందస్తు సంకేతం. ఇక నాలుగవది, ఆమె మీ సోదరి అయితే ఈరోజు సోదరి మీకు అద్దంలా ఉంటుంది. మీరు తప్పు చేస్తున్న విషయాన్ని నేరుగా చెబుతుంది. మీ ప్రవర్తన, మీ అలవాట్లు, మీ నిర్ణయాలు ఆమె మాట కఠినంగా అనిపించవచ్చు, కానీ అది మీ మంచికే. ఆమె మాట వింటే మీరు ఒక పెద్ద సమస్య నుంచి తప్పించుకుంటారు. ఇక ఐదవది, ఆమె మీ ఆఫీస్ సహోద్యోగి అయి ఉంటే ఈరోజు అంటే జనవరి 18 రోజు పని స్థలంలో ఒక స్త్రీ మీ కళ్ళను తెరిపిస్తుంది. మీ వెనుక జరుగుతున్న విషయాలు, మీపై ఎవరో చేస్తున్న కుట్ర లేదా మీకు రాబోయే అవకాశం, ఈ నిజం మీ కెరీర్ను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈరోజు ఆఫీస్లో వినే మాటలను అస్సలే నిర్లక్ష్యం చేయకండి. ఇక ఆరవరు, ఆమె గతంలో మీతో గొడవపడ్డ మహిళ అయితే ఈరోజు గతం మళ్ళీ తలుపు తడుతుంది. ఆమె నుంచి ఒక కాల్ లేదా మెసేజ్ లేదా ఆమె గురించి వార్త
ఈ సంఘటన మీకు మర్చిపోయిన నిజాన్ని గుర్తు చేస్తుంది. ఇది బాధాకరంగా ఉండొచ్చు, కానీ ఆ నిజం లేకుండా మీ జీవితం ముందుకు సాగదు. ఇక ఆమె మాట మీ కళ్ళను ఎందుకు తెరిపిస్తుంది? ఎందుకంటే ఈరోజు మీరు అబద్ధాన్ని భరించలేరు. నిజం మీ ముందు నిలుస్తుంది. దేవుడు స్త్రీ రూపంలో మాట్లాడతాడు. కొందరికి ఇది ఆనందం, కొత్త ఆశ, కొత్త ప్రారంభమవుతుంది. మరికొందరికి ఇదే బాధనిస్తుంది, కన్నీళ్ళనిస్తుంది, కఠినమైన నిజాన్ని కూడా నిరూపిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో కనిపించే ఆ స్త్రీ మీ శత్రువు కాదు. ఆమె మీ కర్మను గుర్తు చేసే దేవుడి దూత. ఆమె మాట వినండి, అర్థం చేసుకోండి, తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. అలా చేస్తే మీ జీవితం కొత్త దారిలోకి వెళ్తుంది. ఇక రేపటి రోజు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. కోపంతో అస్సలే మాట్లాడవద్దు. స్త్రీలను తక్కువగా చూడవద్దు. అబద్ధం అస్సలే చెప్పరాదు. మాట ఇచ్చి అస్సలే మర్చిపోకండి. సూర్యుడు వెంటనే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇక ఆదివారం చేయాల్సిన ఆధ్యాత్మిక పరిహారం ఏంటి అంటే, ఈరోజు ఇలా చెయ్యండి కంపల్సరీ. ఉదయం సూర్యుడికి నీళ్లను అర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తల్లి లేదా భార్యకు గౌరవం ఇవ్వండి. అంటే ఒక స్త్రీకి గౌరవం ఇవ్వండి. ఒక స్త్రీకి కూడా సహాయం చేయండి. ఇలా చేస్తే ఆ స్త్రీ మీకు అదృష్ట ద్వారాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు జరిగిన సంఘటన 3 రోజుల్లో కానీ 7 రోజుల్లో కానీ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయానికి దారితీస్తుంది. చాలామంది ధనుస్సు రాశి వారికి ఈ ఆదివారం తర్వాత కొత్త దశ ప్రారంభమవుతుంది. ధనుస్సు రాశి మిత్రులారా, ఈ జనవరి 18 ఆదివారం తేలికైన రోజు కాదు. ఒక స్త్రీ ద్వారా దేవుడు మీకు నిజాన్ని చూపిస్తున్నాడు. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ధనుస్సు రాశి వాళ్లకు షేర్ చేయండి. మరియు ఇలాంటి డైలీ రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో జై సూర్యభగవాన్ అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై సూర్యనారాయణ, జై శ్రీమన్నారాయణ.